ప్లీజ్ సిట్ డౌన్ అండ్ సిట్ డౌన్. నిలబడింది నువ్వు. తెలుసులేరా, ఏదో అలవాటు అయిపోయింది. నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సౌండ్. అదేంట్రా బాబు అంత సౌండ్ చేశారేంటి? నేను చెయ్యమన్నది సౌండ్ కాదమ్మా, సౌండ్ అనే చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. దివ్య సార్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. ఓకే సార్. కమ్ ఆన్. నౌ వి ఆర్ గోయింగ్. ఎక్కడ బయలుదేరారు? నేను వెళ్ళమన్నది బయటికి కాదురా, లెసన్లోకి. కూర్చోండి. ఈ రోజు క్లాస్ లేదు. క్లాస్ ఎందుకు లేదు సార్? తెలిసి తెలియనట్టు నటిస్తావా? చిల్లిపి, బుక్ తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. వీడు ప్రొఫెసరా? రోక్. ఏంటి దివ్య? ఇది చూసేను. రాస్కెల్, వీడు ప్రొఫెసర్ కాదు, పోరంబోకు. అవునరా, వెళ్ళి అరగంట అయింది. కాచిగడ్డలు ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్తారా? ఏ మందు కొట్టానికి పోయి ఉంటారు. ఏం జరిగింది? చెప్పండి సార్. నా మటుకునే ఇలా డీసెంట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే ఒరే కొంటే పక్క తప్పురా అంటాడండి. ఇదిగో, నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడుతున్నానుగా. చూడండి సార్, సాటి తెలుగు వాళ్ళని కూడా చూడకుండా ఎలా గొడవ చేస్తున్నారు. దారోదరమని చెప్పండి. సీఎం గారింటికి ఫర్నిచర్ తీసుకెళ్ళాలి, టైం అయింది సార్. సీఎం నీతో పని ఉంది. పద, నీతో కూడా నాకు పని ఉందా? ఆడుతూ నీకు పనుంది. యారప్ప నీங்க என்ன இருக்க வண்டில? సీఎం గారింటికి ఫర్నిచర్ తెచ్చి ఆంధ్ర నుంచి. ఓ, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. పోనండి పోనండి. అవును, ఈ మొహాలను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. ఆ ఛాన్సే లేదు సార్. మేము పుట్టిన తర్వాత తమిళనాడు రావడం ఇదే మొదటిసారి. ఈ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. విన్నారు సార్? ఎక్కడ? ఇప్పుడు నేను మాట్లాడాను కదా. ఫర్నిచర్ లోన్ అన్లోడ్ చేయాలా? లేట్ అయిందంటే సీఎం గారి దగ్గర నుంచి మీకే రిస్క్. ఓకే ఓకే, ఓపెన్ ఓపెన్. ఏమే ఇదంతా తీసుకుపోతా ఉండారు? పెళ్ళయ్యాక అమ్మాయికి అబ్బాయికి కావాల్సిన ఫర్నిచర్. మనం వచ్చింది సీఎం ఇంటికి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఇదే ఓవర్ యాక్టింగ్ అంటే. ఎవరికి మన మీద అనుమానం రాకూడదు. ఇదిగా, మా మీద మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా? ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. என்ன சொல்றீங்க? తెలీదా? వెళ్ళిపోండి. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గాయత్రిని ఎత్తడానికి తల వైపు వెళ్దాం. రే, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు అటెళ్ళు. మరి నువ్వు ఎటు వెళ్తావు? నేను ఇటు వెళ్తారా, నువ్వు వెళ్ళు. రారా. ఇప్పుడు మనం తాగినట్టు ఎవరికి తెలియదు కాబట్టి స్టడీగా ఉండండి. వర్క్ ఇంపార్టెంట్. పెళ్లికిచ్చిన పేరెంట్ వాళ్ళు. ఎవరయ్యా నువ్వు? కాశీ 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 కాశీ. ఎవడో చపాతీలు కాలుస్తున్నాడు, పిండి సరిగ్గా కలపలేదు. బ్యాడ్ కుక్. ఎవరండి మీరు? ఒక గంటలో 40 కేజీల పిండిని చపాతీలు చేసిన 40 మసేనుండి రా. ఏంట్రా ఇది? చపాతీయా? ఇది లపాతీరా. చపాతీ అంటే ఇదిగో ఇలా పిక్కి ఇక్కడ పెట్టి. ఫింగర్ చిప్స్ రెడీయా? ఫింగర్ చిప్సా? ఒక సెకండ్ లో రెడీ. ఏమిటండి ఇది? ఏంటో ఏమైందిరా? నేనే ఫింగర్ చిప్స్. ఇది చేతి సరిగ్గా చేత కావట్లేదు. అప్పుడే తాగేసావా? ఎప్పుడో తాగేసి. సార్ కాపాడండి, సార్ కాపాడండి సార్. వచ్చిన పని మానేసి గొడవ ఏంటి? తాగను వెళ్ళు నిన్ను. తాగనని చెప్తాను కదా. పక్కకెళ్ళు. ల్యాండ్ పెట్టేస్తాండి. అయ్యి బాబు, ఇక్కడ కూడా వచ్చేసింది. ఇదిగో మబ్బుల్లో సన్నమావలాగా నన్ను చూసేలా దాక్కుంటావేటి? నువ్వెక్కడ తగిలేవా నాకు? అంతగా తగలొద్దు అనుకుంటే నా బాకీ నాకు ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? తిప్పి తిప్పి కొడితే పాతికి వెళ్ళలేదు. అక్కడికి నేనేదో నీ పత్తి చేను మొత్తం దోచేసినట్టు తెగ ఫీల్ అయిపోతావంటే. 30 ఏళ్ళు తీసుకుని 25 మాట మారుతావేటి?
ఆగాగు అక్కడాగు నరసింహ. ఏంటి అమ్మని అమ్మ, ఇది కూడా వచ్చింది రే అనక పగలనక నేను కన్న కన్ని పిల్లని నీ ఎంట తిప్పించుకోవడం ఏమన్నా మంచిగుందా? అమ్మని ఇప్పటి వరకు పిల్ల పియానో వాయించింది అనుకుంటే తల్లి తబలా వాయించడానికి వచ్చింది. ఆ, అప్పు తీసుకున్నాక ఎవరేం వాయించినా భరించాలా? పాపం దీని దగ్గర ఉన్నదంతా గుంజేసుకుని ఇలా ఎగ్గొట్టడం ఏమన్నా బాగుందా? దీనికి ఏదైనా చేయవయ్యా. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఇలా దబాయిస్తే చూసేవాళ్ళు దీని దగ్గర అప్పు చేసామనుకోరు, కడుపు చేసామనుకుంటారు. ఆ? 2 రోజుల కనపడండి ఇద్దరికిద్దరు తగిలేదు. వారిని ఈ చేతులతో ఎన్ని సొరసాపలు నట్టుకుని బుట్టలు ఎట్టాను, కానీ కొరమేళ్ళంటే ఈ కుర్రోడు దొరకడేటి? త్వరకి అడిగిపోతాడు. హలో రమ్య, జస్ట్ ఇతనే మీ అక్కని లవ్ చేసే వ్యక్తి. అలాగా అటు తిరిగి నిలబడ్డాడేంటి? ఇంపార్టెంట్ వ్యక్తుల ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫేస్ చూపించడా? ఎందుకు చూపించుడు? మిస్టర్ రాలీ. హాయ్ సిటీ. పిస్తా లాంటి పిల్లని అప్పచెప్పే బస్సు. థ్యాంక్స్ పెద్దరు. ఓరి నాయనోయ్, నువ్వేదో నా కంపు ముంచేటట్టున్నావు. ఈ పిల్ల నా లవర్ బాబు. నువ్వు లవ్ లో దింపాల్సింది వీళ్ళ అక్కని. చెల్లె చెంకిలా ఉందంటే అక్క అన్నరికెల్లా ఉంటదన్నమాట. ఏంటిది? ఏ పవన్ హృతిక్ను తెస్తావనుకుంటే ఈ పులాస్లే గాని తీసుకొచ్చావు. వీడిని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు వరకు 40 మందిని లవ్ చేశాడు. 40 మంది లవ్ చేసిన వాడికి ఇంకా మాకెందుకు? ఆ 40 మందిలో ఒక్కరు కూడా వీడిని లవ్ చేయలేదు. ఆ? డోంట్ వరీ, మీ అక్కకి నీకునే ఉన్నానుగా. ఉన్నావు గానీ ముందు డ్యూటీ ఎక్కే. ఓకే. ఎవరు మీరు? ఏం కావాలి? టేక్ దిస్. హలో, నేను ఇక్కడున్నాను. ఓ సారీ, ఇక్కడున్నారా? చిపా. ఓకే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది బ్రదర్? ఏమైందో చెప్తే మీరు ఒకరి ముక్కు మీద ఒకరు వెళ్ళేసుకుంటారు. అలాగే వేసుకుంటాం గానీ అసలు ఏం జరిగింది? నేను ఎదురు చూడలా, ఎక్స్పెక్ట్ చేయలే. లోపలికి వెళ్ళగానే లట్టుక్కని మాటేసుకుని కసక్కర కిసిచ్చింది. రియల్లీ ఆశ్చర్యంగా ఉంది. నేచురలీ. మా కాలేజీలో నెంబర్ 1 ఫిగర్ నిన్ను ముద్దు పెట్టుకుందా? అయ్యా. లక్కీ గురు. ఏది ఆ చంపో సార్ చూపించు ప్లీజ్ బ్రదర్, చూపించు. రమ్య, మీ అక్క చెప్పు నెంబర్ 9? లేదు, 6. అప్పుడైతే చెప్పు తిరగేసుకొట్టినట్టుంది. 6 తిరగబడి 9 అయింది. బాసు, నేను ఎన్నో ఫిగర్లు చూశాను. ఇలాంటి డేంజరస్ ఫిగర్ ని నేను ఎక్కడ చూడలేదు. చెప్పు నెంబర్ కూడా ప్రింట్ అయిపోయేలా కొట్టిందంటే ఆవిడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బెదరు, లోపల జరిగింది మొత్తం చెప్పాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పద్దు, నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఎవరు బుద్ధి లేదు, కళ్ళు కనిపించట్లా రాస్కెల్. చెప్ప నువ్వు కూడా తాగేసావా? తాగి బాత్రూంలో గడవ చేస్తావంటరా? ఇది ఏ సినిమా? ఈ ఫర్నిచర్ గ్యాంగ్ లోపలికి వచ్చి చాలా సేపు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు. ఎక్కడున్నారబ్బా? ఏయ్ సార్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, అది సెక్యూరిటీ వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, బయట వెళ్ళు.
ఎస్ సార్. ఏయ్, బాబీ, ఏయ్. రేయ్, రేయ్, బాబీ, ఏంటి గొడవ ఏంట్రా? ఎలకరా రేయ్, ఇది ఆ ఎలక కాదురా, తమిళనాడు ఎలక. నన్ను మోసం చేయకురా. అయ్యే కళ్ళు, అదే ముక్కు, అయ్యే మీసాలు, ఆ నోటితోనే నా పాస్పోర్ట్ తినేసిందిరా. నన్ను మోసం చేయలేరు. రే గట్టిగా రోదు. రేయ్, దాని గెటప్ వేరు, దీని గెటప్ వేరు. ఒరే నేను మారేసల్లో వచ్చానని అది కూడా మారేసల్లో వచ్చిందిరా. వీడికి బాగా ఎక్కింది. రే ఎలక రూమ్ లో ఉంది పదా. ఒరే దాన్ని చంపబోతున్నా మన చేస్తుండదురా. లోపల లోపల ఉంది పదా. చంపేద్దాం దాన్ని. చంపేసి ఇటు లోపల. ఆ? ఓయ్, లోపల ఎలకలేదు. ఒరేయ్, నువ్వు ఇటు ఇంకో దారి ఉందా? ఉందా? చెప్పు. లేదు కదా. నువ్వు పదరా చెప్తాను. అబద్ధం చెప్తావే. రేయ్, ఇది సీఎం ఇల్లురా. ఎక్స్ట్రాలు చేస్తే కొంపలు మురుగుతాయి. మీ ముగ్గురు ఒకసారి కూర్చోండి, నేను గాయత్రి ఎక్కడ ఉందో చూసొస్తాను. నేను చచ్చిపోయాను అనుకున్నారా? నిద్రపోతుందేమో. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఫర్నిచరు. ఫర్నిచర్ తెచ్చడం అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అలాగే సార్. బాగుందా? అమ్మో, వీళ్ళు నిజంగానే తీవ్రవాదుల్లో ఉన్నారా దేవుడోయ్. వీళ్ళని లోపలికి పంపించింది నేనే. ఆ విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. వీళ్ళని ఎలాగైనా చచ్చట పట్టుకొని తినాలి. ఏంట్రా ఇది? నేను బయటకు వెళ్ళమన్నానా? ఇక్కడికి వచ్చి నా కాళ్ళ మీద పడతావేంటి? అది మీ ఆశీర్వాదం కోసం వచ్చాను సార్. నన్ను బ్లెస్ చేయండి సార్. బ్లెస్ చేయండి సార్. బాబా చూడండి, దొరికారా నా కొండెల్లారా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను రా. ఎక్కడికి పోతారా? సార్ నేను నాకు దైవంతో సమానం సార్. మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి సార్. చెప్ప ఎన్నా చివరికి పాప పెద్ద పెద్ద మీసాలున్నా నలుగురు బూచోళ్ళు ఇటేమని వెళ్ళారా? ఎట్టెళ్ళారు? ఈసారి తప్పించుకోలేరా? ఇంతగా ఓ బయట కూడా పెట్టారా? సార్ సార్, అయ్య బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. నన్ను చేసి సార్, ఇదొక్కసారి ఆశీర్వదించండి సార్. సార్ 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 సార్. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. వీళ్ళు లాక్కెళ్ళండి. ఎందుకులే సార్, వాళ్ళెందుకు? నా బతుకు నాకు తెలుసు సార్. నేను ఎలాగో నెల్లూరు వెళ్ళి నా భార్యతో కాపురం చేసే అదృష్టం నాకు లేదు సార్. దిగండి రా, దిగండి. ఏమే బీరువా చాలా బాగుంది కదా. అవునండి, మనం కూడా ఒకటి కొనుక్కుందాం. తప్పకుండా కొనుక్కుందాం. రండి రండి. పదండి రా, పదండి. అదేంటి నువ్వు మా ఇంట్లో చూస్తున్నావు? మీరు బీరువా ఆర్డర్ ఇచ్చారని తెచ్చిపెట్టాడు. మేమేమి ఆర్డర్ ఇవ్వలేదే. తను అదే చెప్పి పెట్టిన బీరువా తీసుకెళ్లాడు. పాపం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, అప్పుడే తిరుపతికి వెళ్ళి వచ్చారా? నేను ఇంకా 2-3 రోజులు పడుతుంది అనుకున్నాను. వెళ్ళలేదు నాయన, ట్రైన్ మిస్ అయింది. ఆ ఏడుకొండల వాడికి నిలువు దోపిడి ఇద్దామని బయలుదేరాం. ఆయనకి మా మీద అనుగ్రహం కలగలేదు. ఆయన లీలలే లీలలు. ఏమైంది? ఏమైందా? నిలువు దోపిడి జరిగింది. ఏమిటి తిరుపతికి వెళ్ళకుండానే? ఆ? అయ్యి బాబోయ్, పోలీసులు. గాల్లో ఎగిరి పడ్డట్టుందలుడు. ఎగిరి పడ్డట్టు
పట్టడం ఏంటి ఎగిరే పడ్డావు మీరు ఆటోలోంచి లారీలో పడింది ఆ? లారీలో పడ్డానా అల్లుడు ఎవడైనా తంతే గాడ్ల పుట్లో పడతాడు నేనేంటి లారీలో పడ్డాను నువ్వేం టెన్షన్ పడద్దు నేను కాపాడతాను కదా నువ్వు ధైర్యంగా ఉండు. పోలీసులు రా మన లారీలో దొంగ సరుకున్నట్టు తెలిసిపోయినట్టుంది. అయితే తొందరగా పోనీ. ఎస్ఐ రాజారావు టు మెయిన్ కంట్రోల్. ఏపీ 13T 6417 లారీలో స్మగ్లింగ్ జరుగుతుంది. అన్ని చెక్ పోస్టులకు మెసేజ్ ఇవ్వండి ఆ లారీ ఆపమని. అన్నా తొందరగా పోనీ అన్న, పోలీసులకి దొరికామంటే అరెస్ట్ అన్నా. నువ్వేం కంగారు పడక లారీలో సరికంత లోయలోకి తీసి పారిపోదాం. మామా ఆకాశ్ సార్ నన్ను క్షమించు. అదేంటి అల్లుడు నువ్వేదో చచ్చిపోతున్నట్టు ఆఖరిసారి క్షమించబడ్డావు ఏంటి నేను కాదు మామా నువ్వే లారీలోంచి లోయలోకి పడిపోతున్నావు. బతికే ఉన్నానా రేయ్, ఆగరా. వీడు నెల్లూరు శంకర్. ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు. వీడా? వీడు కోడి గోపాల్. రైలు ఇంజిన్ నుంచి బోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు. వీడా? ఏంటి మామ నీకు భయం ఎట్లేదా? నాకెందుకు భయం ఆడు చూసింది నిన్ను నేను బీరువాలో ఉన్నాను నన్ను చూసే ఛాన్సే లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదే ఉంది బెడ్ రెస్ట్ లాగా జైలు రెస్ట్ తీసుకో 6 months సీ దిస్ ఫెలో. పేరు నరసింహ. ఇప్పుడిప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీడా? కాదు. వీడి పేరు హైదరాబాద్. మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొట్టేసేవాడు. నైస్ టు సీ సార్ మిమ్మల్ని చుట్టం ఇదే మొదటిసారి షటప్. నేను నిన్ను చూశాను సార్. ఆ బీరువా దొంగ వీడే. ఎరా ఇన్నాళ్ళు చిల్లర దొంగతనం చేస్తూ బతికేవాడివి ఇల్లు దోచుకునేంత రేంజీ పెరిగిపోయావరా? సారిగా సార్ అసలు ఏం జరిగిందంటే షటప్. తిరిగినట్టు వీడిని తీసి లాకప్లో పడాయి. పదండి సార్. అల్లుడు కేసు ఏంటి రివర్స్ అయింది వాడి ఎక్స్రే కడు మావా లోపల ఉన్నాయి మాత్రమే తెలుస్తాయి. అందుకే నన్ను గుర్తుపట్టుకుని నేను గుర్తుపట్టాడు. అంత అడగారు ఎందుకులేవా ఇప్పుడు ఏం చేయమంటావు లోపలికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో 6 నెలల్లో. ఏంటా డిస్కషన్? అబ్బాయి ఏం లేదు సార్ ఊరికే ఆ 302 గారు రండి లాక్ తీయండి లోపలికి వెళ్తాను ఉంటాను సార్. హలో బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. నువ్వెందుకు నాకు థ్యాంక్స్ చెప్పడం? నేను చేసిన సాయానికి నువ్వు చెప్పావు, నువ్వు చేయబోయే సాయానికి నేను చెప్తున్నాను. చేయబోయే సాయమా ఏంటది? నువ్వు ఓ అమ్మాయిని లవ్ చేసి పెట్టాలి. లవ్వా? సారీ బ్రదర్ మన బాడీకి లవ్ అంతగా పడదు. వేరే వాళ్ళు చూసుకో. సరే ఎస్ఐతోనే మాట్లాడతాను. ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుందే. నేను మాట్లాడేది పెళ్లి మ్యాటర్ కాదు, బీరువా మ్యాటర్. అదిగో ఆ ఎక్స్ట్రా కటింగ్ లో వద్దు. నాకు లాకులు పగలగొట్టడం తప్ప లవ్ అంత ప్రాక్టీస్ లేదు బ్రదరు. ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడతాను బ్రదరు. నువ్వు మరీ రివర్స్ లో పోతున్నావు బ్రదరు. నా బాడీకి బేడీలు తప్ప జోడీలు పడవు. పైగా లవ్ చేయడం చాలా కష్టం బ్రదరు. దొంగతనం కంటే లవ్ చేయటం చాలా ఈజీ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమ్మాయిని చూసి ఏమండి ఐశ్వర్యరాయ్ మీకేమవుతుంది అన్నావు అనుకో, ఆ పిల్ల అవుట్. మరోసారి అమ్మ వెనక వెళ్ళి యుక్తముఖి గారు ఆటోగ్రాఫ్ కావాలన్నావు అనుకో, ఆ పిల్ల ఫ్లాట్. ఇలా ఆడపిల్ల మనసు దోచుకోవటం చాలా ఈజీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? నా లవర్ కి స్వయాన అక్క. డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే పెద్ద బ్రోకర్ గాడు అని డౌట్ వస్తుంది. నా లవర్ కోసం ఒక బ్రోకర్ ఉద్యోగం ఏంటి, ఎన్నో అవతారాలు ఎత్తాలి. అది సరే గానీ ఆ యుక్తాముఖి లవ్ చేయాలంటే ఈ డ్రెస్ ఓకేనా? మంచి మోడర్న్ డ్రెస్ కొనుక్కొని హాలీవుడ్ హీరో లాగా చేంజ్ అయిపోవాలి. ఇంత చదువుకునే కుర్రాడివి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా ఇంట్లో దొంగతనం చేశాను. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఎస్ఐ గారితో నీ గురించి 2 మొక్కలు చెప్పడానికి. అన్నయ్య ఏంట్రైడు వీడు వాలకం చూస్తుంటే ఈడు ఓనర్ లాగా మనం కుక్ లాగా ఉన్నాం. కాశీ పట్టపగలే ముందు మొదలెట్టేసావా? మందు కొట్టడానికి కావలసింది పగలా రాత్రా అని కాదు, డబ్బు. పక్కనున్న కాకా హోటల్లో పిండి పిసికి సంపాదించాను. కమాన్ రండి కంపెనీ ఇవ్వండి. వద్దులే. ఏ హెల్త్ పాడైపోతుందనా? మందు కొడితే వాసన వస్తుంది. ఒరే మందు కొడితే వాసన వచ్చేది మనకు కాదురా అవతల వాళ్ళకి వస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏదో వదలకుండా. నాకు లాడ్జి ఇంకోటి ఉంది. తాగండి తాగండి రా కమాన్ కమాన్ తాగండి.
తాగు. వాసంతి ఫీల్ అవుతుంది అనుకుంటా. ఏ తనని పిలవలేదనా? అది కాదు, మీలాంటి చీప్ సెటప్ తో కూర్చున్నందుకు ఫీల్ అవుతుందేమోనని. చీప్ సెటప్ ఏం కాదులేవా, కాస్ట్లీ లిక్కర్ వరల్డ్ మాంక్. సేట్ శమల్లా ఫీల్ అయిపోకో. వాసంతికి నేను కోక్ ఇచ్చి కూల్ చేసి వస్తానులే. నీ గ్లాస్ నేను ఉంచుతాను రా. వద్దులే, నేను నిన్ను నమ్మను. రేయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళి, గ్లాసులు మారిపోతాయి. ఆ మాత్రం తెలవకేం కాదు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. కుడి చేతిలో కోకు, ఎడం చేతిలో మందు. పల్లి, కోకు, ఎడం చేతిలో మందు. పల్లి సార్. ఎలా? పల్లి ఆ, అయ్ బాబోయ్. పల్లి కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మంది, ఎడం చేతిలో కోకు. కుడి చేతిలో మందు. వాసంతి, ఏంటి అక్కడ సందడి? కోక్ పార్టీ, కోక్ పార్టీ. ఏది? ఇదిగో తీసుకో. వద్దు. ఏ అలా అంటావేంటి? మళ్ళీ ఎప్పుడు తాగుతామో మనం. తీసుకో, తాగే. నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. అది అయ్యి బాబు, ఇదేంటిది? అప్పుడే బాటిల్ సగం అయిపోయింది. ఏయ్, కళ్ళు దొబ్బినాయా? సగం ఉంది. చెప్తుంటే వినపట్లేదా సగం అయిపోయిందని? వినబడుతుంటే చెప్పట్లేదా సగం అయిపోయిందని? రే, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, వెళ్ళి ఇదిగో, పడిపోయారా? బస్ పైకి వెళ్ళి పడుకోవాలంటే దీన్ని తీసుకెళ్ళు, కిందకి రాకుండా సేఫ్టీగా ఉంటాము. బస్ మీద నేను ఎందుకు పడుకుంటాను? ఏ నేల మీద చాపేసి పడుకుంటాను. అదే బెటర్లే. పైన అడుగునే అలాగే తెల్లారేసరికి కింద ఉంటావు కదా. బస్ మీద చాప దిండు ఉన్నాయి, అవి తెచ్చుకుని నేల మీదే పడుకుంటాను రా పెచ్చడా. ఎలా? స్టడీ 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 అడు స్టడీ మెల్లిగా. ఓకే, రైట్ రైట్. రే వాసంతిరా, ఏ వాసంతి దిగు. ఏయ్, వాసంతి. భూకంపం వచ్చినట్టుంది, ఆకాశం కదిలిపోతుంది. అమ్మో, అయ్యో. ఏ వాసంతి, వాసంతి, ఆపు! వాసంతి. ఎవరు వెళ్ళిపోతున్నాయి బస్సు? అయ్య బాబోయ్, కరెంట్ తెగలు వచ్చేస్తున్నారా బాబు? కాపాడండి, కాపాడండి. వాసంతి, ఏ, ఆటో. ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా ఎక్కేతారండి. ఆ బస్సులు ఫాలో చేయి. పదా. కాపాడండి, కాపాడండి. త్వరగా పని వయ్యా. ఆపు వాసంతి. ఒరేయ్, రేయ్, కాశీ. కాశీ, కాపాడండి రా. వాసంతి, వాసంతి. వాసంతి, ఆపు. ఒరేయ్, రండిరా. జాగ్రత్తగా పట్టుకో నువ్వు. ఒరేయ్, పట్టుకో. ఆపు, వాసంతి, వాసంతి. వచ్చేస్తున్నా, ఒరేయ్, దండం పెడతాను. అయ్యో. బాబాయ్, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఒరేయ్. ఏంటిది, బస్సు మారిపోయింది? ఆడు విజయవాడ నాన్ బస్ మీద నడిపాడు. బస్సు మారిపోయిందిరా. ఇది ఎటు వెళ్తుంది? కలవరా బాబు, రే రండి రోయ్. వాసంతి, ఆపు. వాసంతి. రెంట్కి వస్తుందిరా రే బాబాయ్. సార్ సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్, ఓకే, రండి. ఆహా. సార్, ఆ బస్సుని క్యాచ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అలాగే అలాగే, నేను ఇలా వెళ్ళి క్యాచ్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు. నీకు దండం పెడతాను, తొందరగా పోనివరా. పోనీ. ఏంటి పోనీ. ఇక్కడ మీరు కొడతావేంటి? ముందుకు పోనీ, ముందుకు పోనీ. చెప్తాను, చెప్తావేంటి? చెప్తాను, బాబు. ఏ, ఆ బాబు. కొంచెం ఉంటే నీ ప్రాణాలు పోయి, నీకు అసలు గుర్తుందా? రాయ్, ఏయ్, ఏమైందిరా? ఎవడ్రా నువ్వు నన్ను రా అంటావు? నేను గోపి. నువ్వు గోపేది నేనెవరిని? నేను పాపగానే. ఒరే పాపి, ఏంట్రా ఈ అవతారం? బస్సు క్యాచ్ చేద్దామని నేను బైక్ మీద దూకాను కదా, ఆ బైక్ కొంచెం టెన్షన్ పెట్టాలి. ఆ డ్రైనేజ్ లో పెట్టేశాడు. అది సరే గాని ఆ ముక్కులో ఆ దూదులేంటి? స్మెల్ రాకుండా ఉంటానికి. అరే, వాట్ ఇస్ దిస్? ఒక్కడిని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసులా? అదేంటి నా స్టేటస్ ఇంత పెరిగిపోయిందా? అరే 301, ఏంట్రా నువ్వు డ్యూటీలో ఉన్నావా? వెళ్దాం పదండి, బాగా ఎండగా ఉంది కదా. చప్పట్లో అడిగి కొట్టించుకోకూడదు, అభిమానంతో కొట్టాలి. ఈ వెన్నుపోటు మాటలే వద్దనిది. వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేశా అంతే. కోడి కోటయ్య గారు, మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు. చూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండై.
చూసారా నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు. అభిమానం అంటే అది. అదే కదా నా బాధ. శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది. ఇంక ఈ దండ ఎందుకు? దండక తప్ప. కానిస్టేబుల్స్, నా సంగతి మీకు తెలియదు. నేను చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా. ఎస్ సార్. క్రిమినల్స్ కాదు, మిమ్మల్ని ఉరి తీస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్? ఎవరనుకుంటున్నారు? మఫ్టీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా వీడు బొందా? వీడు ఒక 420 గారు సార్. 420యా? సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సల్యూట్ కొట్టేయడమేనా? నువ్వు నోరు ఇప్పుడు చెప్పరా, నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా అంటే? అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు ఇంకా చెప్పకల అర్థమైపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి రా. అతను బయటికి పంపించాలి సార్. బయటికే? దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే రా, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? అరబాయ్, ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్. అదే మాట మీద నిలబడదు. నువ్వు నోరు మూసుకుని నిలబడవు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకు కుదరదు? అయ్యా, నేను వేలు ముద్రగాండి సార్. ఆ మాట ముందు చెప్పచ్చు కదా ఎదమని. రేయ్, రోజు సాయంకాలం 7తో వేలు ముద్ర లేయించండి. రేయ్, ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏం లేదు సార్. రోజు స్టేషన్ వచ్చి వేలు ముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతానని చెప్పాను సార్. పళ్ళు రాలిపోతాయి. ఏంటన్నా తమరికి జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎట్లేసి అయిపోతాను సార్. బస్సులో వెళ్తురేంట్రా? మినుగురు పురుగులు అయ్యుంటాయి. వాటికి అంత వెలుగుండదే. ఫ్యామిలీస్ వచ్చుంటాయి. బస్సు ఊగుతుందేంట్రా? ఊగుతోంది బస్సు కాదురా, నువ్వు. ఆపో. ఇంకా ఊగుతుందిరా. పదహా మనకెందుకే, మనం వెళ్ళి పక్కేద్దాం. ఆగో, నా బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు. అరగంట దాకా డెలగా. అరగంట దాకా? గంట అడిగారు. ఎవరాళ్ళు? ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ ఇన్ 1 బస్. ఏంటి? సుఖాల సీమలో ప్రయాణించాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే మా బస్ అయితే చాలా బాగుంటుందని నేనే వాళ్ళకి అతికిచ్చాను. నువ్వు ఇప్పుడు మందు కొట్టింది ఆలోచన అడ్వాన్స్ తెలుసా? నేను చంపేస్తాను రే. అందుకే ఆగట్లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా, ఒక్క 5 నిమిషాలు పెట్టుంటే మన బ్యాలెన్స్ డబ్బులు మనకు వచ్చేస్తారా? ముందాలను పంపు. అంతేను కదా. ఈ అబ్బా లోపల కదా బయటికి. ఆగా, ఓ పక్కన చూస్తే రేకులు మొత్తం తుప్పెట్టేసి మనకి ఎలాగ ఉపయోగపడలేదు, వాళ్ళకైనా ఉపయోగపడే. రేయ్, ఇవాళ నా చేతులు అయిపోయారు నువ్వు. రేయ్, బయటికండి. బ్యాలెన్స్ డబ్బులు ఇది బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? ఆగా, ఇదో పెద్ద టైటానిక్ షిప్. ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట. ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాలు కూడా సెప్టిక్ అయిపోతాను అన్నావా? అన్నాం కదా మరి. రాయ్ పాపి, రాయ్ పడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం మా వంశంలో లేదురా. రే అర్చండ 2 నోట్. రేయ్, నా బస్సు లైట్ నే పగలగొడతావరా? నీ అంత చూస్తాను, వదలరా రే. వంటనాయరా రే. అమ్మా, రే వద్దురా గోపి. రేయ్ బతికా, అయిపోయారా నువ్వు. ఏమన్నా తలుపు తీయండి, మా గోపిగడని చంపేస్తాడా? ఎవరు ఎవరు ఎవరయ్యా అది? ఎవరంటే మాట్లాడరండి? వెళ్ళు కొట్టి భయపడదాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇలాంటివి ఎన్ని చూసాం మేము. మా దగ్గర కాదు, పోలీసు వాళ్ళం మేము. ఇప్పుడు అయిపోయారా నువ్వు? పోలీసులతో బజాక
నువ్వు అయిపోయావు నా చేతిలో. నా ఇంటికి వచ్చి గలాటా చేస్తారా? మిమ్మల్ని సౌండ్ రాకుండా కొడతా. చిలిపి. ఇవాళ చంపేస్తాను నేను. ఎక్కడికి వెళ్తావు రే? ఆగరా, ఆగుతావులేరా? ఆగమంటుంటే నువ్వు ఇదిగో రే, పడదు. కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఈడెవడరా బాబు. ఏదో ఒకటిలే. ఎట్టవా ఏ ఐస్ క్రీమ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఎక్కడ రేయ్, దొరికారు రేయ్. ఓ సారీ నాన్నగారు. ఆగరు రేయ్, నిన్ను ఇదిగో, ఇదిగో రేయ్. ఎన్నిసార్లు తట్టుకుంటారు రేయ్ నిన్ను. నా చేతులతోనే నిన్ను ముక్కలు ముక్కలు చేసుకున్నాను నాన్న. ఇప్పుడు ఎక్కడికి పోతావురా నువ్వు? రా రేయ్.